హార్స్ అనేది ఫ్లై అవుతుంది. ఇక్కడ టెడ్డీ అనేది హ్యాంగ్ అవుతుంది. అలాగే ఛార్జింగ్ యానిమేషన్ అనేది రెయిన్బో కలర్లో ఉంది. ఈ విధంగా మీరు 1 by 1 ఇక్కడ మీకు నచ్చిన క్యారెక్టర్స్ని, యానిమేషన్స్ని, హ్యాంగింగ్ క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ యూజ్ చేసుకోవచ్చు. సో హై గైస్, మై సెల్ఫ్ గణేష్, యు ఆర్ వాచింగ్ గణేటిక్ తెలుగు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పర్టికులర్ అప్లికేషన్ గురించి కామెంట్ సెక్షన్ చేసి పెట్టండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది. సో కంటిన్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్స్ని అలౌ ఇచ్చేయండి. అడిగిన పర్మిషన్ అన్నిటిని ఈ విధంగా అలౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ థీమ్ కూడా మీరు డార్క్ లైట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ క్యారెక్టర్ ఎయిట్ అనేది కూడా ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్ అనేది అన్నిటిని గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓవర్లే పర్మిషన్ గ్రాంట్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ పర్మిషన్ని కూడా ఈ విధంగా గ్రాంట్ ఇచ్చేయండి. ఇక్కడ చాలా రకాల యానిమీస్ ఉంటాయి. సో ఈ యానిమీస్ని ఫస్ట్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ యానిమీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యానిమీని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బర్త్డే బాయ్ యానిమీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే రన్ అయిపోతుంది. మీరు ఒక్కొక్కటి ఆ క్యారెక్టర్ ఎలా కావాలనేది సెట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ క్యారెక్టర్ అనేసి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ సైజ్. అలాగే ఏ ప్లేస్లో కావాలనుకున్నా మీరు మోషన్ సెన్సర్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కావాలొద్దు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. పొజిషన్ ఇటు బటన్ అంటే ఏ పొజిషన్లో ఉండాలనేది కూడా పొజిషన్ని ఈ విధంగా ఎక్కడ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పొజిషన్లో కావాలో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వర్చువల్ పొజిషన్ ముందుగా వెనక పైకి కిందకి అనేది ఒక్కొక్కటిగా మీరు ఇక్కడ దీన్ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఇవి మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుస్తుంది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు పైనే కావాలి కాబట్టి. సో ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకా మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్యారెక్టర్ని ఇప్పుడు రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ ఎక్కడ కావాలనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్లో ఇలా ఎగ్జాక్ట్గా సెన్సర్లోకి వచ్చేటట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్ యానిమేషన్ని నేను కరెక్ట్గా కెమెరాలోకి వచ్చేటట్లు సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకో యానిమేషన్ని కూడా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ చేసుకొని రన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ సైజ్ని పెంచుతాను. యాక్టివేట్ చేసుకొని సైజ్ని పెంచుకొని ఎగ్జాక్ట్గా ఆ కెమెరా కిందకు వచ్చి హ్యాంగ్ అయినట్లు సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఈ విధంగా మీరు ఈ యొక్క యానిమేషన్ కాకుండా చాలా రకాల యానిమేషన్స్ని మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తూ యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ క్యారెక్టర్స్, అలాగే యానిమేటెడ్ క్యారెక్టర్స్, ఈ విధంగా మీరు యానిమేషన్ అనేది ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. దాని స్పీడ్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత స్లో కావాలా, స్పీడ్ కావాలా అనేది. 10 క్యారెక్టర్స్ కూడా ఎట్ ఏ టైం మనకు ఈ విధంగా యానిమేటెడ్ అయినట్టు, హ్యాంగింగ్ అయినట్లు, అలాగే యానిమేటెడ్ ఇక్కడ మూవ్ అవుతున్నట్లు మనం సెట్ చేసుకోవచ్చు. దాని గురించి ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. 370 రూపీస్ అడుగుతుంది. దీనికి ప్రీమియం అవసరం లేదనుకుంటా. 2 to 3 క్యారెక్టర్స్ ఇనఫ్. సో ఈ 3 క్యారెక్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూశారు కదా, ఈ రకంగా హార్స్ అనేది ఫ్లై అవుతుంది. ఇక్కడ టెడ్డీ అనేది హ్యాంగ్ అవుతుంది. అలాగే ఛార్జింగ్ యానిమేషన్ అనేది రెయిన్బో కలర్లో ఉంది. ఈ విధంగా మీరు 1 by 1 ఇక్కడ మీకు నచ్చిన క్యారెక్టర్స్ని, యానిమేషన్స్ని, హ్యాంగింగ్ క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని మాత్రం ప్రీమియంలో ఉంటాయి. సో ఫ్రీగా ఉన్నవి మాత్రం యూజ్ చేసుకోండి. ఇక్కడ డ్రాగన్ ఆప్షన్ ఉంది, దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగన్ ఫ్లై అవుతున్నట్టు చేసుకోవచ్చు. దీని యొక్క సైజ్ కావాలనుకున్నా ఇక్కడ సెట్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సైజ్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటిగా మీరు ఏ ప్లేస్లో కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొజిషన్స్ కావాలనుకున్నా ఏ పొజిషన్లో కావాలి, మీ స్క్రీన్లో ఏ ప్లేస్లో కావాలి ఒక్కొక్కటిగా ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్లో టాప్లో కావాలా, బాటంలో కావాలా కూడా మీరు ఇక్కడ ఒక్కొక్కటిగా ఈ ర్యాబిట్ బాటంలో నడుస్తున్నట్టు నేను యాడ్ చేసుకున్నాను. సో ఇవే కాకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రీమియం అంటే స్టార్ బటన్ ఉన్నవి ప్రీమియం అని అర్థం. ఇవి కాకుండా మీరు నార్మల్గా ఉన్న వాటిని ఇవన్నిటిని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఏ విధంగా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ అప్లికేషన్ పేరు యూమో. దీనివల్ల కొంత బ్యాటరీ డ్రైనింగ్ అనేది అవుతుంది. ఈ యానిమేషన్స్ అనేది మనకు అట్రాక్టివ్గా ఉంటాయి. సో బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడానికి కామన్.
సో మీ మొబైల్ ఫోన్ తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనుకుంటే దానికి సంబంధించి వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోని చూడండి, ఏ విధంగా బ్యాటరీ డ్రైన్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నది అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మొబైల్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని ఐకార్ట్లో లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇవి మరి మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి 24 hours ఈ విధంగా ఈ యానిమేషన్స్ అనేది వర్క్ అవుతుంటుంది, ఇలా రన్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ యానిమేషన్స్ని ఉంచుకొని మిగతా అన్నిటిని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రన్నింగ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఆఫ్ చేసుకున్నట్లయితే అవి డిసపియర్ అయిపోతాయి. ఈ అప్లికేషన్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్, సైనింగ్ ఆఫ్. జై హింద్.